బైక్స్ వాడే ప్రతి ఒక్కరు ఎలాంటి అవేర్నెస్ ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ బైక్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉందండి. భారతదేశంలో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మనము చెట్లు నాటట్లేదు, కానీ పొల్యూషన్ అనేది ప్రభుత్వం చేస్తున్నాం. బండికి కోవటం అంటే పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాలంటే ఈరోజు ప్రభుత్వాలు భారతదేశంలో అన్ని రంగాల్లో ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకొస్తుందని చెప్పి గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. దీనివల్ల పొల్యూషన్ వల్ల పిల్లలకి తల్లిదండ్రులకి కార్లు ఒక ఇంట్లో మనము విశ్వతేజ కంపెనీ తరఫున సేవ్ నేచర్ అని చెప్పి ఈ మార్కెట్లో తీసుకురావడం జరిగిందండి. ఈరోజు వరంగల్ జిల్లాలో ఒక ఫస్ట్ మా సీఎం ఏజెన్సీ గారి మీ మోయిన్ బై ద్వారా సుభాష సార్ ద్వారా ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. అయితే ప్రతి ఒక్క వ్యక్తి ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఈ బైక్ అనేది ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏంటంటే మేము వరంగల్ నుంచి ప్రమోట్ చేస్తున్నాం. ఈరోజు మాది మూడో బ్రాంచ్ ఇది. మనకు గవర్నమెంట్ కూడా ఈరోజు మన అనంకొండలో మన బస్సెస్ ఎలక్ట్రిక్ బస్సెస్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఆలోచిస్తుంది దీని మీద. ఏం ఆలోచిస్తుందంటే పర్యావరణాన్ని రక్షించాలి, రానున్న రోజుల్లో పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలంటే మనం ఒక మంచి గాలి ఇవ్వాలంటే కంపల్సరీగా ఈ పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి ఏంటంటే మేము కూడా అందులో పాల్గొనుకోవడానికి మా వంతు కృషి మేము చేస్తున్నామండి. థ్యాంక్ యూ. పెట్రోల్ వెహికల్ అనేది ఖర్చు బాగుంటుంది. దాంతో పొల్యూషన్ అనేది ఉంటుంది, ఖర్చు అనేది ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ తోటి మనకు ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది. రోజుకు మీరు ఒక 3 రూపాయలు 5 రూపాయల లోపు ఖర్చు పెట్టుకుంటే ఛార్జింగ్ అవుతుంది. మీరు మన దగ్గర ఉన్న బ్యాటరీస్ లిథియం అయన్ బ్యాటరీ కానీ, లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ కానీ, లిడ్ యాసిడ్ బ్యాటరీ కానీ, గ్రాఫిక్ బ్యాటరీ కానీ ఇలా బ్యాటరీస్ అనేవి ఉంటాయి. దాని రేంజ్ ఎట్లా ఉంటుందంటే మైలేజ్ని బట్టి బ్యాటరీని బట్టి మనం టిక్ చేసి ఇస్తాము. మీకు సపోజ్ మనము ఖర్చు అనేది చూసుకుంటే రోజుకు 5 రూపాయలు ఉంటుంది. నెలకి వస్తుంది ఖర్చు 150 రూపాయలు. 150 రూపాయల ఖర్చుతో మనం పనులన్నీ ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు లేడీస్ చిన్నపిల్లలు తీసుకెళ్ళి స్కూల్లో వదిలిపెట్టాలన్నా, మనం జనరల్గా కూరగాయలు వెళ్ళాలన్నా, ఏ పనికైనా ఈ బైక్ అనేది చాలా ఇంట్లో ఉండవలసిన అవసరం ఉందండి. బైక్